మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈరోజు మనం ఒక చరిత్ర కలిగిన ప్రదేశంలో ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా తాత్విక బోధనలో ప్రముఖుడు. బుద్ధుడి ధర్మ ప్రబోధాలు ఈనాటికి మన జీవన మార్గదర్శకాలుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం మనం కొత్తగూడెం నుంచి ఇల్లందు బైపాస్ వెళ్లే మార్గంలో కార్కొండ రామవరం అనే ప్రదేశంలోని కార్కొండ గుట్ట వద్ద ఉన్నాము. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం వరకు కూడా బౌద్ధ మతం చాలా ప్రజాదరణ పొందింది. కానీ కాలక్రమేణా పుట్టిన నేలలోనే కనుమరుగైపోయింది. బౌద్ధుని కాలంలోనే బౌద్ధ మతం మన తెలంగాణలో చేరింది. ప్రస్తుతం మనం ఆ ఆనవాళ్ళు ఉన్న కార్కొండ గుట్ట దగ్గర ఉన్నాము. తెలంగాణలో ప్రతి చోట మనకి బౌద్ధ మతం ప్రచురణలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్కొండ గుట్టలో ప్రత్యేకంగా ఏంటి అని అంటే, ఒకటి మనం చెప్పుకోవాల్సింది గుహ, బౌద్ధ గుహాలయం అని పేరు పొందిన గుహ. రెండవది ఒకే ఇసుక రాయి మీద నలువైపులా కూడా ధ్యాన ముద్రలో ఉన్న బౌద్ధుడు. ఈ కార్కొండ గుట్ట మీద ఉన్న ఈ చరిత్ర గురించి మనం చెప్పుకోవాలి అనగా ముందుగా మనం బౌద్ధ గృహ గురించి చెప్పుకోవాలి. అంటే అక్కడ ఒక గృహ అనేది ఏర్పాటు చేసుకొని, ఒకే రాతి మీద స్వరంగం అనేది ఏర్పాటు చేసుకొని ఆ బౌద్ధ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నివసించడం అనేది జరిగింది. దానికి 10 అడుగుల దూరంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకే రాయి మీద, ఒకే ఇసుక రాయి మీద నలువైపులా కూడా బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్న శిల్పాలని ఒక అడుగు లోపలికి మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఈ బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్న శిల్పాన్ని ఒకే రాతి మీద, ఇసుక రాతి మీద లోపలిగా ఒక అడుగు లోపలికి ధ్యాన ముద్రలో ఉన్న శిల్పము ఇలాంటిది మనకి ఈ రాయి ఏదైతే ఉందో దీనికి నలువైపులా ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరొక ప్రత్యేక విషయం ఏమిటి అంటే, దీనికి సహజ సిద్ధమైన రంగులు వాడినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన బుద్ధుని తల మీద ఆ ఎరుపు రంగు లైట్ గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాల నాటిది కాబట్టి లైట్ గా మనం చూసినట్టయితే ఇక్కడ ఆయన తల మీద మరియు ఆయన జంజం వేసుకున్నట్టుగా ఇలా ఒకటి ఇలా వస్తుంది. ఇక్కడ ఒక కలర్ ఉంది మనకి. ఇక్కడ కూడా కలర్స్ అనేటివి మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆయన నుదురు మీద ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సహజ సిద్ధమైన రంగులు వాడినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ మరొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇసుక రాయికి నలువైపులా కూడా ఉన్న బుద్ధ శిల్పహానికి కుడి భుజాన ఇక్కడ చిన్నగా ఆయనకి దీపారాధన చేసుకునే విధంగా ఇక్కడ చెక్కుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఈ రాయికి ఉన్న నలువైపులా బుద్ధుని శిల్పం పక్కన కుడి భుజం వైపున చూసుకున్నట్టు ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పటికీ కూడా బుద్ధుడిని ఇక్కడ ప్రజలు ఆరాధిస్తున్నారనే చెప్పుకునే ఆనవాళ్ళు మనకున్నాయి. ఇక్కడ కొవ్వొత్తి కరిగిపోయినట్టు కానీ, ఈ పూలు చూస్తుంటే మనం రీసెంట్ గానే వాళ్ళు ఒక 4-5 days బ్యాక్ వాళ్ళు ఇక్కడ బుద్ధుడిని కొలిచినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో తెలంగాణ అనేది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొంత నిధులను కేటాయించి దీని చుట్టూ ఏదైతే ఈ ఇసుక రాయి తర్వాత బౌద్ధ గృహ ఉందో దాని చుట్టూ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ దీనికి ఆదరణ అనేది లేకుండా పోయింది. ఇక్కడ బుద్ధుని ముఖ చిత్రాన్ని మనం చూసినట్టయితే ఆయన కళ్ళు, ముక్కు ఏదైతే ఉందో కాలక్రమేణా కూడా అది అంతరించిపోతుంది. కాలక్రమేణా కూడా అది కనబడకుండా పోయింది. సో ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి మంచిని బోధించే బుద్ధుని విగ్రహం చుట్టూ కూడా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్టు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు చొరవ తీసుకొని దీన్ని అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా మలచాలని కోరుకుంటూ మీ సుమన్ టీవీ కొత్తగూడెం.